హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మనమైతే వీడియోస్ పెట్టి చాలా అంటే చాలా రోజులైతే అయ్యాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే నేనైతే రీసెంట్గా రాహుల్ చౌదరి వచ్చేసి మనకైతే తెలుగు టైటన్స్ టీమ్కి హెడ్ కోచ్గా వస్తే ఎలా ఉంటుంది అనేది మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టడం అయితే జరిగింది. దానికి వచ్చేసి చాలామంది అయితే మనకైతే రియాక్ట్ కావడం అయితే జరిగింది. మనకైతే రాహుల్ చౌదరి కోచ్గా వస్తున్నాడా లేదనేది చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది కాబట్టి. అండ్ దాంట్లో ఏంటంటే మాక్సిమం ఆఫ్ ద 90% పీపుల్ వచ్చి ఫిక్స్ అయితే అయిపోయారు. రాహుల్ చౌదరి మనకైతే సీజన్ 12లో మనకైతే తెలుగు టైటన్స్ టీమ్కి కోచ్గా వస్తున్నాడని చాలామంది అయితే అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో ఏంటంటే నేనైతే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. మన రాహుల్ చౌదరి వచ్చేసి తన స్టోరీస్లో కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మనకైతే ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఒకవైపు వచ్చేసి తెలుగు టైటన్స్ టీమ్ ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. రాహుల్ చౌదరి మనకైతే హెడ్ కోచ్గా వచ్చే ఛాన్స్ ఉందా, ఆర్ మనకు ఇంకా వేరే కోచెస్లో మనకైతే వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయితే ఉన్నారు కాబట్టి. అండ్ ఈ రోజు వీడియోలో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక మెయిన్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ మన కృష్ణ కుమార్ కూడా సార్ గారే మనకైతే 3 years కాంట్రాక్ట్ కింద మనకైతే తెలుగు టైటన్స్ టీమ్కి హెడ్ కోచ్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సీజన్ 12 తరపున మనకైతే కృష్ణ కుమార్ సార్కి మనకైతే సెకండ్ సీజన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. హెడ్ కోచ్గా మన తెలుగు టైటన్స్ టీమ్కి. అండ్ సీజన్ 13లో మనకైతే లాస్ట్ సీజన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి రాహుల్ చౌదరి గురించి మాట్లాడుకుంటే మాత్రం తను వచ్చేసి తన ఫిట్నెస్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి. అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. రాహుల్ చౌదరి వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీమ్కి అయితే వస్తున్నాడని. అండ్ ఇక్కడ ఇంకా చూసుకుంటే మాత్రం మనకైతే కృష్ణ కుమార్ హుడా సార్ గారు 3 years కాంట్రాక్ట్ కింద అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి. ఆయనతో పాటు మనకైతే అసిస్టెంట్ కోచ్ వచ్చేసి రమేష్ కుమార్ సార్ కూడా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి. ఇది వచ్చేసి మనకైతే అసిస్టెంట్ కోచ్ కింద మనకైతే కాంట్రాక్ట్ అయితే ఏం లేదు కానీ మనకైతే మ్యాక్సిమం ఆఫ్ ది ఛాన్సెస్ వచ్చేసి రాహుల్ చౌదరి కనుక మన తెలుగు టైటన్స్ టీమ్కి కోచ్ కనుక వస్తే మాత్రం రైడింగ్ కోచ్గా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ కనుక మన రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ టీమ్కి రైడింగ్ కోచ్ కనుక వస్తే మాత్రం మ్యాక్సిమం ఆఫ్ ది ఛాన్సెస్ వచ్చేసి ఇంకా స్ట్రాంగ్గా మారే అవకాశం అయితే ఉంది మన రైడింగ్ డిపార్ట్మెంట్. అండ్ దాంతోపాటు మనకైతే డిఫెన్స్లో కూడా బ్యాలెన్సింగ్ చేసే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైటన్స్ టీమ్ని సీజన్ 12లో. అండ్ లాస్ట్ సీజన్ అయితే మనమైతే చూసాం చాలా కంబ్యాక్ అయితే ఇచ్చి 7th ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ జస్ట్లో మనకైతే ప్లేఆఫ్స్ అయితే మిస్ అయ్యాయి కాబట్టి ఈసారి అలా అయితే జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువైతే కనిపిస్తున్నాయి కాబట్టి. అండ్ మీరైతే కింద కామెంట్ చేయండి. ఒకవేళ కనుక రాహుల్ చౌదరి మన తెలుగు టైటన్స్ టీమ్కి వస్తే మాత్రం ఏ కోచ్గా ఉండే అవకాశం ఉంది, మనకు హెడ్ కోచా, అసిస్టెంట్ కోచా, ఆర్ మనకు రైడింగ్ కోచ్గా ఉండే అవకాశం ఉందనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.